బులెటిన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో నేడు విచారణ జరగనుంది. తాజాగా అవినాష్ రెడ్డిని సిబిఐ 8వ నిందితుడిగా పరిగణించి 145 పేజీలతో 3వ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇక వివేక హత్య కేసులో అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టు ఇవాళ విచారించనుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ అవినాష్ రెడ్డి సిబిఐ అధికారుల విచారణకు హాజరు కానున్నారు. హైదరాబాద్లోని సిబిఐ కార్యాలయంలో నేడు విచారణ జరగనుంది. తాజాగా అవినాష్ రెడ్డిని సిబిఐ 8వ నిందితుడిగా పరిగణించి 145 పేజీలతో 3వ ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. ఇక వివేక హత్య కేసులో అనుబంధ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టు ఇవాళ విచారించనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వినరా. కడప మాజీ ఎంపీ వైఎస్ వివేక హత్య కేసు మరోసారి సిబిఐ విచారణకు రాను ఈరోజు సిబిఐ కోర్టులో ఇందుకు సంబంధించిన విచారణ జరుగుతుంది. కొద్ది రోజుల క్రితం సిబిఐ వైఎస్ అవినాష్ రెడ్డిని అంటే కడప ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని 8వ నిందితుడిగా పేర్కొంటూ ఒక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. దీంట్లో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ పై కూడా ఆ పేర్లను నమోదు చేసి వారు కూడా దీంట్లో అక్యూజ్డ్గా నిందితులుగా పేర్కొంటూ సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఈ ఛార్జ్షీట్ దాదాపుగా 145 పేజీల ఛార్జ్షీట్ను దాఖలు చేసింది. దీంట్లో వైఎస్ జగన్తో పాటు మిగతా వాళ్ళు విచారించిన అంశాలను కూడా ఈ సిబిఐ అనుబంధ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. వైఎస్ అవినాష్ రెడ్డి గత కొంతకాలంగా సిబిఐ విచారణ చేలా తప్పించుకున్నాడు, ఇలా అంటే ఏ రకమైనటువంటి కారణాలతోటి సిబిఐ విచారణకు హాజరు కాకుండా ఆయన తిరుగుతా ఉన్నారు, ఆయన రాకుండా సిబిఐ విచారణకు హాజరు కాకుండా ఉంటున్న విషయం కూడా ఈ ఛార్జ్షీట్ లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ ఛార్జ్షీట్ మీద సిబిఐ కోర్టు విచారణ జరుపుతుంది. ఈ విచారణకు అవినాష్ రెడ్డి కూడా తప్పనిసరిగా హాజరు కావాలని కోర్టు ముందు ఈయన కూడా హాజరవుతున్నారు. అయితే వివేక హత్య కేసులో ప్రముఖుల హస్తం ఉన్నదని చెప్పేసి ఆయన కుమార్తె సునీతారెడ్డి కొంతకాలంగా ఆరోపణ చేస్తా ఉన్నారు. వాస్తవానికి సునీతారెడ్డి పోరాటంతో సిబిఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆ విచారణ కూడా ఆంధ్రప్రదేశ్ కోర్టు పరిధిలో జరిగితే కొంత ప్రభావితం చూపే అవకాశం ఉందని సునీత వేసిన పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు విచారణ జరుపుతా ఉంది. అయితే ఈ రోజు జరిగే విచారణలో కొంత కీలక అంశాలను సిబిఐ ప్రస్తావించే అవకాశం, కౌంటర్ గా కూడా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి వీళ్ళ అడ్వకేట్ కూడా కొంత వాదించే అవకాశం కనిపిస్తున్నాయి. ప్రధానంగా సిబిఐ అంటే వివేక హత్య కేసు సంబంధించిన పూర్తి సమాచారం ముందుగానే అవినాష్ రెడ్డికి తెలుసు అనే ఉద్దేశంతో సిబిఐ కొంతకాలంగా ప్రయత్నం చేస్తా ఉంది. దీని విషయంలోనే ఈ రోజు కూడా కోర్టు సిబిఐ తన వాదన అధికారికంగా వినిపించే అవకాశాలు ఉన్నాయి. మొత్తం వచ్చేసి సంచలనం సృష్టించవంటి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సంచలనం సృష్టించవంటి ఈ వ్యవహారం ప్రస్తుతం అంటే సుమారుగా 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ కేసు దర్యాప్తు తేలేకపోవడం అనేది కొంత ఇబ్బందిగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ మీద కూడా కొంత అనుమానాలు వ్యక్తమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి సిబిఐ వీరైన తొందరగా ఈ విచారణ పూర్తి అనేది సుప్రీంకోర్టు కూడా గతంలో కొంత గడువు విధించింది. ఈ కేసును పూర్తిగా ఈ పలానా గడువులోగా పూర్తి చేయండి జూన్ 30లోగా అని చెప్పినప్పటికీ వైఎస్ అవినాష్ రెడ్డి కొంత విచారణకు సాధించడానికి సిబిఐ పిటిషన్ వేయడంతో దాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే ఈ రోజు జరిగే విచారణ కొంత కీలకంగా మారే అవకాశం ఉన్నాయి. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.